హాయ్ ఫ్రెండ్స్, మీరందరు ఎట్లున్నారు? ఈరోజు రెసిపీ గుమగుమలాడుతూ కమ్మగా కన్నుల విందు చేస్తూ ఇట్లా కంటికి ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది కదా ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఇది నిజంగా చాలా సూపర్ ఉంటుంది. ఇదైతే మీరు అస్సలు మిస్ కావద్దు. శ్రీకన్య స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లోనే నేను చేసిన ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తా. అండ్ ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటా తినాల్సిందే, చిన్న పిల్లలు కూడా. ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు, చెప్పనైతే ప్రాసెస్లోకి అయితే పోదాం పారి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే దీనికోసము చికెన్ అయితే మంచిగా వెనిగర్ ఉప్పు వేసి నేను మంచిగా వాష్ చేసి పెట్టుకున్నా. వెనిగర్ ఎందుకు అంటే నీసు వాసన అనేది అంతా మొత్తం పోతుంది అనమాట. ఓకేనా? వెనిగర్తో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నా అనమాట. ఇప్పుడు ఇందులో మనము కొన్ని వాటర్ వేసి మంచిగా దీన్ని ఆల్మోస్ట్ అంటే ఒక 80% ఉడకబెట్టుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ అయిన తర్వాత ఇది జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, అంతే, ఇంకా ఏం అవసరం లేదు. ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. ఇంత నీళ్ళు ఎందుకు, ఈ నీళ్ళని వేస్ట్ కదా, చికెన్ నీళ్ళు అనుకోవచ్చు. ఇవి కూడా మనం తర్వాత వాడుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు శ్రీకన్య ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ కదా, ఇందులో కావాల్సిన మసాలా ఐటమ్స్ అనమాట ఇవన్నీ. 1 స్పూన్ అంటే 1/2 కిలో చికెన్కు నేను చెప్తున్నా. ఇవన్నీ డబల్ వేసుకోండి. కిలో చికెన్ అయితే ఇదేమో మిరియాలు, నల్ల మిరియాలు అంటారు కదా, 1 టేబుల్ స్పూను, ఒక 2 ఇలాచి, తర్వాత దాల్చిన చెక్క ఒక 4-5, అట్లనే ఇవి లవంగాలు, అట్లనే ఇది బండ పువ్వు అంటారు చూడండి ఫ్రెండ్స్, అంటే బగార పువ్వు అని కూడా అంటారు. ఇది కొంచెం అనమాట, అంటే 1 టేబుల్ స్పూన్ అంతా. తర్వాతనేమో ఇది పువ్వు ఆకు, బగారా పువ్వు అంటారు, దీన్ని బండ పువ్వు అంటారు, ఇది ఆకు, బిర్యానీ ఆకు అని కూడా అంటారు. తర్వాత ఎండుమిర్చి అనమాట. తర్వాత కారం కూడా వేస్తాం, అందుకని ఒక 5 తీసుకున్నా, ఇవి స్పైసీ ఉంటాయి చాలా. అట్లా తర్వాత లాస్ట్లో ఇది అనాస పువ్వు అనమాట, ఇది 1. సో ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకునే కన్నా ముందు ఇవి కొంచెం అంతా వేయించుకోవాలా ఫ్రెండ్స్. చూసిండ్రా, అంటే ఇవి ఎక్కువగా మాడిపోవద్దు, జస్ట్ అట్లా కొంచెం అంతా వేడి కావాలి ఇవి, అంతే. అంటే పచ్చి వాసన అనేది కొంచెం పోవాలన్నమాట. ఓకేనా? చూసిరా ఫ్రెండ్స్, అయిపోయినవి. ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసేసిన, ఇది మిక్సీ పట్టుకుందాం. పెట్టడం వా ఫ్రెండ్స్, చూసిండ్రా మసాలా అంతా, ఇది మనం ఇప్పుడు పట్టుకున్నది ఎట్లా అయిందో. సో ఈ మసాలాలోకి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, వేయించి పొడి వేసుకున్న ధనియాల పొడి యాడ్ చేస్తాను. అట్లనే 1 టేబుల్ స్పూను జీలకర్ర, వేయించిన జీలకర్ర పొడి కూడా నేను యాడ్ చేస్తాను. ఓకేనా? సో ఇవే అనమాట, ఇంకా వేరే మసాలాలు ఏవి మనకు అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా జబర్దస్త్గా 80% ఉడికిపోయింది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసినాక వెంటనే చికెన్ని మార్చుకోవద్దు, జస్ట్ ఇట్లనే ఒక పావు గంట వదిలేసేద్దాము. ఇప్పుడు మనం ఫ్రై చూద్దాం ఎట్లా చేయాలో. ఇప్పుడైతే ఒక మూకుడు పెట్టుకున్నా, ఒక 2 పావులంత నూనె, చూస్తున్నారు కదా మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఇట్లా సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే మంచిగా మనకు వేగాల. ఇప్పుడైతే మనకు 70% ఉల్లిగడ్డనైతే మంచిగా వేగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి అప్పటికప్పుడు రోట్లే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నా, ఎందుకంటే చాలా కమ్మటి వాసన ఉంటుంది. ఓపిక ఉంటే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి నూరేసి ఇందులో వేసుకోండి. ఇది ఇప్పుడు మంచిగా వేగుతూ ఉండంగానే దీంట్లోకి మనము తగినంత పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. అట్లనే పసుపుతో పాటు మనము కారం ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే మనం మిరియాలు అవన్నీ ఘాటు పదార్థాలు అందులో ఉన్నాయి కదా. సో మిరియాలు ఉన్నప్పుడు కారం కూడా ఎక్కువ వేసుకుంటే మనకు
ఓ మండుతుంది అనమాట నోరంతా. సో మనం ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోతాము. సో అందుకని ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, అట్లనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసిన. లేదు మేము స్పైసీ ఇంకా ఎక్కువ తింటాం అనుకుంటే కొంచెం అంతా ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఇది లేయర్ 1 వేస్తున్నా. అంటే లేయర్ 1 ఏంది అంటే ఇది 2 టైమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక సగం వేసిన, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత ముక్కలన్నీ వేసుకొని ఇంకో 5 నిమిషాలకు దించుతాం అనగా మళ్ళీ ఒక్కసారి వేసుకోవాలి. సో ఇలా ఉడుకుతుంది చూడుర్రి. ఇందులోకి కొంచెం అంతా కల్జమాకులు, అదే కరివేపాకులు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వేసుకున్న తర్వాత ఇంకా మీకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువనే వేసుకోండి, ఫ్లేవర్ మస్తు ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ వేడి చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేస్తున్నా నేను ఇందులోకి. నీళ్ళని పక్కన పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకు ఒక 10 మినిట్స్ అయితే మనకు రెడీ అయిపోతుంది ఫ్రై, చికెన్ ఫ్రై. అంటే శ్రీకన్యలోకి కావాల్సిన చికెన్ ఫ్రై అనేది మనకు ఇప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. దగ్గర ఒక 10 మినిట్స్ మధ్య మధ్యలో ఇట్లా కలపాలి, ఓకేనా. సో నీళ్ళు అయితే ఒక్క చుక్క కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత మిగతాది నేను ఇంకొక లేయర్ వేస్తున్నా. ఇది సరిపోతుంది అన్నట్టు, ఇది మొత్తం బస్. ఇక్కడ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూను నేను పక్కకు తీసిన, ఎందుకంటే ఇది రైస్లోకి వాడుకోవడానికి. ఇది ఇందాక ముందు మనం పట్టుకున్న పొడి అనమాట. సో ఇది సెకండ్ లేయర్ సరిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ మనం చూసిన రావుల కలర్ ఎంత మంచి వచ్చిందో. ఎందుకంటే ఎక్కువ ఇందులో మిరియాలు, బండ పువ్వు ఇది అంతా వచ్చింది ఉన్నాయి కదా, దీని వల్లనే మనకు కలర్ అనేది ఇట్లా బ్లాక్ లో మెరూన్ కలర్ లో మంచిగా కనబడుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా గుమ్మలు అయితే ఓ రేంజ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రీకన్య ఫ్రై పీస్ చికెన్ రెడీ అయిపోయింది. వావ్, ఇప్పుడు ఫైనల్ గా మనం కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోయినట్టే. ఆహా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. అబ్బాబాబా మస్తు సెట్ అయింది కదా ఫ్రెండ్స్ ఈ సాంగ్. ఇప్పుడు ఇది బంద్ చేసి రైస్ ప్రాసెస్ లోకి అయితే వెళ్దాము. అయితే బిర్యానీ రైస్ కోసము ఒక గిన్నె పెట్టుకున్నా ఫ్రెండ్స్. పెట్టుకొని అట్లనే కొంచెం అంతా నూనె వేసుకున్నా. నూనె కొంచెం అంతా తక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి ఇందులోకి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇది మంచిగా వేడి ఎక్కంగానే ఏం చేయాలంటే ఇందులోకి ఒక 4 లవంగాలు, అట్లనే ఒక 4 చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క, ఇవి అక్క ముక్కలు దంచుకోవాలా. ఇవి ఫైన్ పేస్ట్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇట్లా అక్క ముక్కలు దంచుకుంటే సరిపోతుంది. ఇది మనము దీంట్లోకి వేసుకోవాలా. దీంతో పాటే 1 మరాఠీ మొగ్గ, ఇలాచీలు, బిర్యానీ ఆకులు కూడా నేను వేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి వేసుకున్న తర్వాత కల్జమాకులు, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి, తర్వాత పుదీనా ఆకు, ఇవి 4 నేను వేస్తున్నా. ఇందులోకి మనకు ఈ శ్రీకన్య స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీలోకి ఆనియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇవి మంచిగా కొంచెం అంత మాడాల్సిన అవసరం లేదు, కొంచెం వేగాలి. ఇవి గిట్లా మంచిగా వేగుతా అంటేనే ఈ 1 టేబుల్ స్పూను పొడి, కర్రీలోకి ఏదైతే వేసినామో మసాలా పొడి, అది వేసిన నేను ఇప్పుడు. తర్వాత మంచిగా ఇది కలుపుకోండి. ఫ్లేవర్ అయితే స్మెల్ అద్దర్సు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఇట్లా మంచిగా కొంచెం ఓకే వేగింది అన్న తర్వాత ఇందులోకి మనము వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఈ నీళ్ళు చూసిండ్రా,
చికెన్ వేసినాక మిగిలిన నీళ్ళలో మామూలు నీళ్ళు కూడా బియ్యానికి తగినన్ని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అని ఇట్లా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ నీళ్లను మనము ఇందులో వేసేస్తున్నా నేను. సో నీళ్లు మసిలినప్పుడు మనం బియ్యం వేయాలి. చెప్పినా కదా ఫ్రెండ్స్, మనం వాటర్ అంటే చికెన్ ఉడికేటప్పుడు వాటర్ వేస్ట్ కావు అని. సో ఇప్పుడు ఇందులోకి తగినంత కూడా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసిన ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఇది వావ్, ఇప్పుడు ఇది మంచిగా మసలాలి. ఒక్క దమ్ము మసిలిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పన్నా, మీరు ఎవరైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నా, ఎవరికైనా మీద కోపం ఉన్నా, గొడవ పడినా కానీ, బాధ ఉన్నా, సిక్ అయినా, నేనైతే ఏం చేస్తా తెలుసా, మంచిగా యమ్మీగా వంట చేసుకొని హ్యాపీగా తింటా. బాధ, ఫ్రస్ట్రేషన్, కోపం అన్ని ఉష్ పటాక్ అయితే. మీకు ఎట్లా ఉంటుంది? ఫుడ్డీస్కి అయితే ఇట్లనే మరి. ఫుడ్కు మించిన దైవం, ఫుడ్కు మించిన ఫ్రెండ్ నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఎవ్వరు లేరు. ఏమంటారు ఫ్రెండ్స్? ఫుడ్డీస్కి అయితే బాగా అర్థమవుతుంది. అదేనండి భోజన ప్రియులకి. ఇప్పుడు నేను ఇవి మంచిగా మసులుతుంది కదా, నేను ఒక అరగంట నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేస్తున్నా, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మధ్యలోనైతే ఒక్కొక్కసారి ఇట్లా కలుపుకొనరులా, ఓకేనా. ఇట్లా మూత పెట్టేసి నీకు నాకు సంబంధం లేదన్నట్టు పక్కకైతే పోదాం. ఆల్మోస్ట్ వాటర్ అన్ని దగ్గర పడ్డాయిలా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు సిమ్ములో పెట్టుకుంటే మనకు శ్రీకన్య బిర్యానీ రైస్ రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, వావ్, శ్రీకన్య బిర్యానీ రైస్ రెడీ అయింది. మనం ఇప్పుడు వెంటనే సర్వ్ చేసుకోవద్దు. ఒక 5 మినిట్స్ దీన్ని మనం ఇట్లా వదిలేసేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ శ్రీకన్య బిర్యానీని ఇట్లనైతే సర్వ్ చేసుకుంటాము. వావ్, గుమ్మలు అయితే ఓ రేంజ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా అద్భుతం. తింటేనైతే చాలా 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 సూపర్. రెస్టారెంట్ స్టైల్కు మించి కమ్మదనం అయితే మనకు వస్తుంది చూడడానికి, ప్లస్ తినడానికి కూడా. ఫ్రెండ్స్ ఇట్లనైతే నేను పెడుతున్నాను శ్రీకన్య ఫ్రై పీస్ బిర్యానీ. వావ్, ముక్క చూసిందా ఫ్రెండ్స్? ఎంత మంచిగా, ఎంత చూడ్డానికి ఎప్పుడెప్పుడు తిందామా అని నాకైతే ఉంది. ఇంకేం నేనైతే లేట్ చేయను ఫ్రెండ్స్. తప్పకుండా మీరైతే ట్రై చేయండిలా. శ్రీకన్య ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లోనే రెస్టారెంట్కు మించి రుచి ఉంటుంది, నాది గ్యారంటీ. సో ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఈరోజు రెసిపీ. బాయ్ బాయ్.